మిత్రులారా, చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే హారిజెంటల్ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది ఈరోజు క్యాబినెట్లో సమావేశంలో చర్చించడానికి అవకాశం ఉంది. అదే రకంగా ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో హారిజెంటల్ ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా ఒక అపోహ ఉంది. ఏంటంటే మహిళల పోస్టులన్నీ కూడా జెంట్స్కి వెళ్ళిపోతున్నాయి అనేటువంటి అపోహ చాలా మందికి ఉందండి. కానీ ఒక్కసారి మనం దీని గురించి క్లారిటీగా మాట్లాడితే, నిజంగా చెప్పాలంటే మెరిట్లో బాగా చదివినటువంటి మహిళలకు ఎలాంటి అన్యాయం అనేటువంటిది జరగదు. ఇది గ్రహించాల్సినటువంటి ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ 33% అనేటువంటిది కామన్గా మహిళలకు ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రకారం మహిళకి తీసేస్తారండి. కానీ తర్వాత ఉన్నటువంటి దాంట్లో జెంట్స్కు సపరేట్ పోస్టులు ఉండవు. అది గ్రహించాలి. అది జెంట్స్ కాదండి, జనరల్ అన్నట్టు. కాబట్టి జనరల్ అంటే అందులో ఉమెన్, అదేవిధంగా మెయిన్ ఇద్దరు కూడా పోటీ పడవచ్చు. కాబట్టి ఏదో పురుషులకు న్యాయం అనేటువంటి జరుగుతుంది, పురుషులకే పోస్టులు వెళ్ళిపోతున్నాయి అనేటువంటిది ఈ రకంగా చాలామంది అపోహపడుతూ ఉన్నారు. కానీ అది కాదండి, అది జనరల్ అన్నట్టు. కాబట్టి 33% తర్వాత అంటే 33% అనేటువంటి తీసేస్తారు ఉమెన్స్కు. తర్వాత ఉండేటువంటి దాంట్లో దాదాపుగా అందరూ కూడా అంటే ఎవరు మెరిట్లో ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి టాలెంట్ ఉన్న వాళ్ళకు, మెరిట్లో ఉన్న వాళ్ళకు అవకాశం వస్తుందని సంతోషపడాలి. కానీ చాలామంది నెగిటివ్ తోటి ఆలోచిస్తూ ఉంటారు. సో ఎనీహౌ, మరి ఇన్ని రోజులు జరగలేదు కదా అంటే ఇన్ని రోజులు చాలా లాస్ అయినాం అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించాలి. సో ఎనీహౌ మిత్రులారా, ఎప్పుడైనా ఇది జరగాల్సిందే. ఎందుకంటే సుప్రీంకోర్టే చెప్పినప్పుడు, మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా దీనికి పాటిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఇది ఇంప్లిమెంటేషన్ ఇంతకుముందు కూడా జరగాలి. కానీ లేట్ అయింది. ఇది మనం చెప్పినటువంటిది కాదు. ఒకవేళ చూడండి, గ్రూప్ 1కు సంబంధించినటువంటి వాళ్ళు కేసు వేయడం అనేటువంటి జరిగింది. మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో కావచ్చు. తెలంగాణలో అయితే గ్రూప్ 1 ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ మాత్రమే దీనిపైన కేసు వేయడం అనేటువంటి జరిగింది. దాని ద్వారానే వాళ్ళు తీసుకోవడం అంటే హారిజెంటల్ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటిది క్లారిటీ తీసుకున్న తర్వాత మిగతా ఎగ్జామ్కు ఎందుకు గ్రూప్ 1 మాత్రమేనా, మిగతా ఎగ్జామ్లో ఎందుకు ఇది ఇంప్లిమెంటేషన్ చేయడం లేదనేటువంటి ఆలోచన అందరికీ వచ్చింది. సో 100% ఏదైతే న్యాయపరమైనటువంటిది ఉంటుందో అది మాత్రం కంపల్సరీ జరుగుతుంది. కాబట్టి దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు. అయితే హారిజెంటల్ ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా దాదాపుగా మనకైతే ఇప్పుడు గురుకుల రిజల్ట్ కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 4 రిజల్ట్ కావచ్చు, కొద్దిగా రిజల్ట్లో తేడాలు అనేటువంటిది ఉండొచ్చు, కట్ ఆఫ్ అనేటువంటిది కొద్దిగా ఎక్కువ అనేటువంటిది ఉండొచ్చు. అది మెరిట్లో ఉన్నటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి హారిజెంటల్ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ చేయడం అనేటువంటిది దాని తర్వాత కంపల్సరీగా రోస్టర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. రోస్టర్ చేంజ్ అనేటువంటిది చేయాల్సిందేనా అంటే చేయాల్సిందే. అక్కడ రిజర్వేషన్ అనేటువంటిది రిజర్వేషన్ ఉంటుంది. ఉమెన్స్కి మాత్రం రిజర్వేషన్లో ఉమెన్స్ను, అదేవిధంగా జనరల్లో వచ్చినటువంటి ఉమెన్స్ను అన్ని కలిపితే 33% దాటొద్దు అనేటువంటిది హారిజెంటల్ చెప్తూ ఉన్నది మనకు. కాబట్టి ఓవరాల్గా మామూలుగా వాళ్ళకి కేటాయించేటువంటి రోస్టర్లో 33% అనేటువంటిది దాటొద్దు. కామన్గా 33% అనేటువంటి దాటవద్దు. ఇది యాక్చువల్గా ఉన్నటువంటి హారిజెంటల్. రిమైనింగ్ ఉన్నటువంటిది కామన్గా అంటే 33% లోపలనేమో ఉమెన్సే ఉంటారు. కానీ 33 తర్వాత ఉన్నటువంటి దాంట్లో అందులో జాబ్లో జనరల్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మెన్ అన్న ఉండొచ్చు, ఉమెన్ అన్న ఉండొచ్చు. కాబట్టి ఆ రకంగా అయితే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా చాలామంది అడుగుతూ ఉన్నారు, అన్న కొత్త రోస్టర్పై ఎలా ఉండబోతున్నది అనేటువంటి చెప్తూ ఉన్నారు. తప్పకుండా పాత రోస్టర్కు కొత్త రోస్టర్కు ఉన్నటువంటి డిఫరెన్సెస్ అనేటువంటి తప్పకుండా మీకు వీడియో చేసి అందిస్తాను. వీలైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు, అన్న ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మాకు న్యాయం జరిగిందని. పురుషులు న్యాయం కాదు, ఇది న్యాయపరమైనటువంటి సమస్య. కాబట్టి ఇన్ని రోజుల తర్వాత పరిష్కారం అనేటువంటి జరిగింది. కానీ ఇన్ని రోజులు మనము లాస్ అయినాం అనేటువంటి విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. బట్ ఉమెన్స్ కొద్దిగా కోపం ఉండొచ్చు, కొద్దిగా బాధ అనిపించవచ్చు. బట్ న్యాయపరమైనటువంటిది ఉన్నది. ఏ రోజైనా న్యాయం అనేటువంటిది గెలుస్తుంది అనేటువంటిది మనం చదువుకుంటూ ఉన్నాము, వింటూ ఉన్నాము. మనం చదువుతున్నటువంటి వాళ్ళం. కాబట్టి మీరు మెరిట్లో ఉండడానికి అవకాశం ఉంటే తప్పకుండా మీకు ఎలాంటి లాస్ లేదనేటువంటి విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. సో ఎనీహౌ మిత్రులారా, తప్పకుండా జీవో అనేటువంటిది ఈ 2 రోజుల్లో రావడానికి అవకాశం ఉంది. తప్పకుండా ఈ 2-3 రోజుల్లోనే రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వచ్చిన తర్వాత మళ్ళీ రిజల్ట్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఉన్నటువంటి ఈ సమయంలో క్రూషియల్ టైం ఇది గవర్నమెంట్కు, అదే రకంగా టీఎస్పీఎస్సీకి కావచ్చు, గురుకుల బోర్డుకు కావచ్చు, అందరు నిరుద్యోగులు కూడా. కాబట్టి ఈ క్రూషియల్ టైంలో ఈ యొక్క జీవో వస్తే తప్పకుండా దాని తర్వాత జరిగేటువంటి ప్రాసెస్ మొత్తం కూడా జరిగిపోతూ ఉంటుంది. ఆ రకంగా త్వరగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా మీరు దేనికైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదే రకంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీలైతే మన ఛానల్ని తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.